స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినటువంటి క్షణం రానే వచ్చింది. హరిహర వీరమల్లు టీజర్ ఈరోజు రిలీజ్ అయి ఆబాల గోపాలాన్ని ఆనందంలో ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ టీజర్ ఎలా ఉంది, ఈ టీజర్ రివ్యూ ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ కృష్ణ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా తెరకెక్కినటువంటి హరిహర వీరమల్లు టీజర్ ఈరోజు ఆయన అభిమానులను ఎంతగానో ఆనందంలో ముంచెత్తుతూ ఉంది. ఏంటి సార్ టీజర్ ఎలా ఉంది, టీజర్ రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉందో హరిహర వీరమల్లు టీజర్, దాంట్లో మనకు చూపించిన దాని ప్రకారం ఇది 2 పార్ట్స్గా రాబోతుంది. ఓకే. సో ఇందులో ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి టీజర్ మన ముందుకి ఈరోజు ప్రొడ్యూసర్స్ తీసుకొచ్చారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్, ఏఎం రత్నం, సో ఆయన బ్యాకింగ్ ఉన్నటువంటి బ్యానర్, అది ప్రముఖమైనటువంటి బ్యానరు. దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే ఈ హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి బీజం పడింది. 3 సంవత్సరాల క్రితమే ఒక షెడ్యూల్ చేశారు డైరెక్టర్ క్రిష్ ఆధ్వర్యంలో. ఆశ్చర్యకరంగా విషయం ఏంటంటే సార్ అదే అడగబోతున్నాను. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డైరెక్టర్ క్రిష్ వీరిద్దరి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిహర వీరమల్లు తెరకెక్కుతుంది, రిలీజ్ కూడా దగ్గరవుతోంది అంటూ నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు చూసినటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడేమో సడన్గా దీని నుంచి డైరెక్టర్ క్రిష్ గారిని బయటికి పంపించారు ఈ సినిమా నుంచి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది తెర వెనక? ఈ టీజర్లో 2 పేర్లు కనిపించాయి. క్రిష్తో పాటు జ్యోతి కృష్ణ. జ్యోతి కృష్ణ అంటే ఏఎం రత్నం గారు అబ్బాయి. ఓకే. సో డైరెక్టర్గా ఆయన 2 కొడుకుల్లో జ్యోతి కృష్ణ డైరెక్టర్ అయితే రవికృష్ణ యాక్టర్, మనకు తెలుసు. అవును. 7G బృందావన్ కాలంతో పేరు తెచ్చుకున్నటువంటి రవికృష్ణ ఆయన చిన్న కొడుకు అయితే జ్యోతి కృష్ణ పెద్ద అబ్బాయి. సో ఇంతకుముందు రూల్స్ రంజన్ అనే సినిమా రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చాడు అతను. సో అతను సడన్గా అతని పేరు ఈ టీజర్లో ప్రత్యక్షమైంది. సో మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు అతను డైరెక్టర్గా ఈ సినిమాని టేక్ ఓవర్ చేస్తున్నాడు అనే వార్తలు అయితే మనకి ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి క్రిష్ గారి పరిస్థితి ఏంటి? అది ఎందుకు జరిగింది, ఏమిటి అనే విషయాలు ఇంకా మనకు వెల్లడి కావాల్సి ఉంది. అఫీషియల్గా వాళ్ళు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఓకే. సో 2 డైరెక్టర్లు వర్క్ చేయడం అనేది, క్రిష్ లాంటి ఒక మేధావి అయినటువంటి డైరెక్టరు ఇంకొక డైరెక్టర్ని తనతో పాటు పనిచేయడాన్ని ఎట్ల పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడు. సో జ్యోతి కృష్ణ అనే పేరు రావటం అంటే ఖచ్చితంగా తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా క్రిష్, లేదా ప్రొడ్యూసర్లే ఆయన తప్పించి జ్యోతి కృష్ణ తీసుకొచ్చారా? సో దీని వెనక అంటే పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయా జ్యోతి కృష్ణకి? ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఈరోజు చాలా మంది మనసుల్ని తొలుస్తున్నాయి. బట్ వీటిని పక్కన పెడితే హరిహర వీరమల్లు టీజర్ ఏదైతే ఈరోజు మన ముందుకు వచ్చిందో అది ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా ఉందని చెప్పుకోవాలి. సో అందులో చెప్పారన్నమాట, అంటే పేదల్ని దొరలు దోచుకుంటారు, ఆ దొరలు దోచుకోవడానికి గోల్కొండ నవాబు ఉన్నాడు, ఆ నవాబును దోచుకోవడానికి ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఉన్నాడు. సో ఇలాంటి వీళ్ళందరినీ దోచుకోవడానికి, ఈ దొరలను దోచుకోవడానికి భగవంతుడు ఒకడు పంపిస్తాడు అని చెప్పేసి అప్పుడు హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వటం, ఇదంతా కూడా తను యుద్ధ విద్యల్ని ప్రదర్శిస్తూ సో వాళ్ళందరినీ కూడా దొరల మనుషుల్ని తరమటము, కొట్టడము, ఇవన్నీ కూడా మనకి చూపించారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ని దాంట్లో పోషించినట్టున్నారు? అవును, అంటే ఒక బందిపోటు తరహా. బందిపోటు అంటే చెడు బందిపోటు కాదు. మనకు రాబిన్ హుడ్ అంటే తెలుసు, డబ్బున్న వాళ్ళని దోచుకొని ఆపదల్లో అన్నార్తులైనటువంటి పేదల్ని వాళ్ళకి అన్నం పెట్టేవాడు. సార్ చారిత్రక ఆనవాళ్లతోనే ఈ సినిమాని రూపొందించబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో టీజర్లో రిలీజ్ చేసినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా దానికి ఆద్యం పోసేలాగే ఉన్నాయి. ఏంటి సార్ అలాగే ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందజేస్తూ ఉన్నారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయన ఇస్తున్నటువంటి నేపథ్యంలో రిలీజ్ అయినటువంటి ఈ టీజర్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది అంటున్నారు, కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? నిజంగానే అంటే కీరవాణి మ్యూజిక్ మనకు చెప్పాల్సిన పని లేదు. ఇవాళ దేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒకడు. ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు సంగీత దర్శకుడు. ఏఆర్ రెహమాన్ తర్వాత ఆస్కార్ అందుకున్నటువంటి 2వ భారతీయ సంగీత దర్శకుడు. సో అలాంటి కీరవాణి సంగీత సారథ్యంలో వస్తున్నటువంటి ఈ సినిమా, అలాగే
విజువల్గా కూడా విజువల్ ఫీస్ట్గా ఉందని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా మనోజ్ పరమహంస కానీ జ్ఞానశేఖరన్ కానీ వాళ్ళు ఆ షార్ట్స్ పెట్టిన విధానం, వాటిని తీసిన విధానం మెస్మరైజింగ్ అనిపించినట్లే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక గోల్కొండ నవాబు, అట్లాగే ఒక మొఘల్ చక్రవర్తి, సో వీళ్ళు ఉండటం, సో దీనికి కొంత అంటే మనకి ఆల్రెడీ ఏదైతే చరిత్ర ఏదైతే ఉందో దానికి ఫిక్షన్ ని జోడించి మనకి ఎలా అంటే మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి దాష్టికాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. అవును, అంటే ఆ దొరల గడీలు ఆ కాలం, సో అంటే మనకు 100 సంవత్సరాలు 150 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ నేపథ్యాన్ని తీసుకొని, సో ఇప్పుడు దానికి ఆ రోజుల్లో వాళ్ళని అడ్డుకోవడానికి, అలాగే పేదల్ని ఆదుకోవడానికి ఒక రాబిన్ హుడ్ లాంటి హరిహర వీరమల్లు పేరుతోటి ఒక అతను వచ్చాడు, వాళ్ళందరినీ కాపాడాడు, వాళ్ళ దాష్టీకాలను అడ్డుకున్నాడు అని చెప్పేసి ఈ టీజర్ ద్వారా మనకి అర్థమవుతుంది. అలా చెప్పే ప్రయత్నం చేశారని. ఇంతకుముందు మనకు తెలుసు ఆ యుద్ధ విద్యల్ని కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు తను, కర్రసాము కానీ మిగతా కత్తిసాము కానీ ఇలాంటి వాటిల్లో ఈ సినిమా కోసం పర్టికులర్గా తను ట్రైనింగ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు సో కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఆయనకు ఉపయోగపడే విధంగా ఇది వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ లో టీజర్ చివర ఒక లైన్ వేశారు, ధర్మం కోసం యుద్ధం 2024 అని. సో 2024లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ 2 జరగబోతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో సో ఆ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి కాస్త మేలు చేకూర్చే విధంగా ఈ టీజర్ని తీసుకొచ్చారని చెప్పేసి మనం భావించవచ్చు. సార్, ఈ టీజర్ ఆబాల గోపాలాన్ని ఆనందంలో ముంచెత్తేలాగే ఉందా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం మంచి ఫీస్ట్ అనే చెప్పాలి. మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ మించి బాబిడియోలు కనిపించారన్నారు కదా, అది కేవలం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఆయన ఎలివేట్ చేసి సో ఆయన్ని అడ్డుకోవడానికి హరిహర వీరమల్లు వచ్చాడని చెప్పి చూపించడం, అంటే హైప్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఆ మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా అలా టీజర్ని కట్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.